ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరు దర్బాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటుగా స్వర్ణయుగాన్ని తలపించేటట్టు పేద ప్రజల కళ్ళల్లో ఆనందాలు వెరపూసేటట్టు పరిపాలన అందించామని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని, మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సామర్లకోట, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్స్ జాన్ మోజెస్, తులసి మంగతాయారు మరియు నెక్కంటి సాయి ప్రసాద్, ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జై దౌలూరి, జై దౌలూరి, జై దౌలూరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మిషన్ కనపట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, జై జగన్, దౌలూరు దర్బార్ నాయకత్వం, దౌలూరు దర్బార్ నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై దౌలూరి, జై దౌలూరి, జై దౌలూరి, జై దౌలూరి, జై జగన్, జై జగన్, జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జై దౌలూరి, జై దౌలూరి, జై దౌలూరి, జై జగన్, జై జగన్, నాయకత్వం, జై జగన్, జై జగన్. ఈరోజు జననేత సంక్షేమ పరిపాలన వలన ఎన్నో కోట్ల మంది ప్రజల్లో గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించిన వ్యక్తి, మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి, ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల తరఫున ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఒక పండుగలా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం టౌన్ లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి దగా పరిపాలన వలన ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిపాలనని, అలాగే
గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిపాలన రెండింటిని బేరీజ్ చేసుకుని ఇటువంటి మంచి వ్యక్తిని ఈ రోజు కోల్పోయామని ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు. ఈ రోజు రైతులను మోసం చేయడమే కాకుండా, ఈ రోజు విద్యార్థులను మోసం చేయడమే కాకుండా, ఈ రోజు మహిళలను మోసం చేయడమే కాకుండా, ఈ రోజు కరెంటు ఛార్జీలు కూడా పెంచమని చెప్పి ఈ రోజు కరెంటు ఛార్జీలను కూడా ఈ రోజు పెంచి ప్రతి ఒక్కరు నెట్టి విరగదీస్తున్నట్టు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు మేము 27వ తారీఖున ఈరోజు పోరుబాటు కార్యక్రమం ద్వారా ధర్నా కూడా చేయడం జరుగుతుంది. అందులో ప్రజలందరూ కూడా ఈరోజు గత వారంలో జరిగిన కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే మా నాయకుడి ఆదేశాల మేరకు మేము ఈ పెద్దాపురం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొకసారి గుర్తు చేస్తూ వచ్చే ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మేము అందరం కూడా నాయకులు కార్యకర్తలు అందరం కూడా పోరాడతామని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ రోజు జన్మదిన సందర్భంగా మరొకసారి జగనన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్.